విజయవాడ మేత్రశానం మచిలీపట్నం విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కార్య ప్రభాకర్ రాజు, ప్రమీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. ఫ్రాన్సిస్ మనోజ్, మేరీ ప్రత్యూషలకు మంచి భవిష్యత్తు దయచేయమని, బంధుమిత్రుల కుటుంబాలను దేవుడు దీవించాలని మరియు కీర్తిశేషులు కార్య ఫ్రాన్సిస్ మర్యాద స్వాత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రసనం, రెడ్డిపాలెం, మొగిలిచర్ల విచారణ. ఏరువ సుధాకర్ రెడ్డి మరియు సెలీన కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. ఏరువ చల్మారెడ్డి, శౌరిలమ్మ, పాపిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు అమెరికా చికాగో నుండి దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. అనిత శ్రీధర్ తలంపు ప్రకారం పుట్టినరోజు జరుపుకుంటున్న వినయ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, విసన్నపేట విచారణ. చాందినికి ఆయురారోగ్యములు దయచేయమని, ఆరోగ్య సమస్యల నుండి విడుదల పొందాలని, జ్యోతికి ఉద్యోగం దయచేయమని, మారు మనస్సు పొందాలని కోరుతూ కాకుమాను ఇన్నయ్య, మేరీ జ్యోతి దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రసనం, బయ్యారం విచారణ. గుడిపూడి కిషోర్ జాన్సి తలంపు ప్రకారం గత సంవత్సరంలో దేవుడు చేసిన మేలుకు గాను మరియు కొత్త సంవత్సరం అంతా కుటుంబంలో మంచి జరగాలని, ప్రజ్వల్ జెస్సికలను దీవించమని, వారి ఎదుగుదలలో చదువులో దేవుడు తోడుగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యంలో దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి మరియ తల్లి పేరిట సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సికింద్రాబాద్ విచారణ. మురళీమోహన్, స్వాతి, మహిన్విత, పుష్ప కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. యేసుదాస్, మేరీరాణి కుటుంబంలో గత సంవత్సరంలో దేవుడు చేసిన మేలులకు, నూతన సంవత్సరంలో జరగబోయే మేలులకు, అభిషేక్ అభినందనలకు, మంచి భవిష్యత్తు అభినందకు, జరగబోయే ఇంటర్వ్యూలో మంచి ఫలితాలు సాధించాలని, ఆయురారోగ్యంలో దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న సందీపాము యోహాను మాస్టర్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, గత సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు నిర్మల కుమారి, రతన్ బాబు, శ్రీకాంత్, రాధిక, దేవ్, సునీల్, శ్రావణి, అక్షనోవా కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. నిన్నటి రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రగడ ప్రజ్ఞకు గడిచిన సంవత్సరం అంతా తోడుగా ఉండి కాచి కాపాడినందుకు రాబో కాలంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, సమ్మర్ ఇంటర్న్షిప్ మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. భరత్ సురకాస్తుల కుటుంబంలో గడిచిన సంవత్సరం అంతా తోడుగా ఉండి కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. తేర దేవసుందరం, కొప్పుల రాజ్యలక్ష్మి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, తేర తబిత, భగతి, ఉమాశంకర్, తేర మేరీ బాల సుష్మలకు ఉద్యోగం దయచేయమని, తేర మేరీ బాల సుష్మకు గర్భఫలం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పుట్టి ఇన్నయ్య, పూదోట జోజయ్య కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డను గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు గాను, నూతన సంవత్సరం అంతా ప్రతి ఒక్కరిని దీవించమని, 10వ తరగతి చదువుతున్న మరియ తేజను దీవించమని, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, లూర్దుమాత దేవాలయం, భీంపల్లి రామ్ బ్రహ్మం, మీనాకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. జోసఫ్ మ్యారియో కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, జ్యోతినగర్ విచారణ. చీలి యేసురాజు, సత్యవతి రాజ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, జ్యోతినగర్ విచారణ. బెజ్జ మహేష్ బాబు, ఆశజ్యోతి, శ్రీ యాషి ఆద్య కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పిస్తున్నారు. జార్జి జోసఫ్, గ్లోరియా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞత బలి ఒరిస్సా నుండి సమర్పిస్తున్నారు. వీరి అందరి ఉద్దేశములతో పాటు మన ఉద్దేశములను కూడా దివ్య బలి పూజలు సమర్పిస్తూ ప్రభునికి ప్రార్థిద్దాం.
ప్రభు పేరట వచ్చువాడు దీవెనలు బడయునుగాక. ప్రభువే దేవుడు, అతడే జ్యోతి అయి మనపై ప్రకాశించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున నూతన సంవత్సరంలో మనమంతా కూడా అడుగుపెట్టాం. మరియ మాతృత్వ పండగను జరుపుకున్నాం. ఈరోజు మనం సువిశేషంలో నూతన సంవత్సర 2వ రోజున బాప్తిస్మ యోహాను గురించి వినబోతూ ఉన్నాం. తన గుర్తింపు ఏంటి, తన పని ఏంటి, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, తన కార్యాన్ని స్పష్టంగా తన మదిలో హృదయంలో ఉంచుకొని ఆయన ముందుకు సాగటం మనం వినబోతూ ఉన్నాం. నేను క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను అని అంటున్నారు. మన ముందు 365 రోజులు ఉన్నాయి. మన గుర్తింపు ఏంటి, క్రీస్తు కోసం మనం ఏం చేయబోతున్నాం, మన పాత్ర ఏంటి, అసలు మనం ఎవరిమి, ఇతరులు మనల్ని ఎవరు అని భావిస్తూ ఉన్నారు, మన స్వభావం ఏంటి, మన గుర్తింపు ఏంటి అని ఈరోజు ప్రత్యేకంగా మనం నిశితంగా ఆలోచించి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరం ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ ప్రశ్నకు మనం సమాధానం ఇవ్వగలుగుతామో మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాము అనే విషయాన్ని వ్యక్తిగతంగా మనం ప్రతి ఒక్కరం తెలుసుకోగలం. ప్రభు దృష్టిలో నేను ఎవరిని, ఆయనకు ఎంత దగ్గరగా జీవిస్తున్నాము అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వమని ఆ దేవాతి దేవుని యొక్క దివ్య పూజాబలిలో ప్రార్థించుకుందాం. ఈ పూజ నెరవేర్చగల మోటకు మన పాపాలని ఒప్పుకుందాం.
స్వామి పాపినైనా నన్ను చూసి పలుకవేళ స్వామి పాపినైనా నన్ను చూసి విసుగు చెందిరనాయనా పలుకుతుంది ఈ గీతం పలుకుతుంది ఈ గీతం పలుకవేళవో స్వామి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కన్య మరియ నుండి జన్మించిన నీ కుమారుడు పాపము మినహా అన్నిటిలోని మా వంటి మానవుడాయెను. మేము అతని నూతన సృష్టి యొక్క స్వభావమును ధరించుకొని మా పూర్వపు పాపములన్నిటి నుండి విముక్తి నొందునట్లు దయచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములుగా జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయములయందు పదిలపరచుకొనుట మరువకుడు. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 28వ వచనము వరకు. నా బిడ్డలారా, అసత్యవాది ఎవరు? యేసు క్రీస్తు కాదని వాడే తండ్రి, కుమారులు ఇరువులను తిరస్కరించువాడే క్రీస్తు విరోధి. ఎట్లనా కుమారుని తిరస్కరించువాడు తండ్రిని కూడా తిరస్కరించును, కుమారుని అంగీకరించువాడు తండ్రిని కూడా అంగీకరించినట్లే. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయములయందు పదిలపరచుకొనుట మరువకుడు. మొదటి నుండి మీరు వినిన సందేశము మీ హృదయములందు నిలచియున్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యము నొంది జీవింతురు. ఇది ఆయన మనకు వాగ్దానము చేసిన నిత్య జీవము. మిమ్ము మోసగింప నెంచుచున్న వారిని గూర్చి నేను ఇది వ్రాయుచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ యందు నిలచి ఉన్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయములను గూర్చి మీకు బోధించుచున్నది కనుక ఆ బోధ సత్యమే కానీ అబద్ధము కాదు. అది మీకు బోధించిన ప్రకారము ఆయన యందు మీరు నిలచి ఉండుడు. ఆయన దర్శనము ఇచ్చు రోజు మనము సిగ్గుతో తలదాచుకునే అవసరం లేకుండా ధైర్యముతో నిండి ఉండుటకై నా చిన్ని బిడ్డలారా ఆయన యందే నిలచి ఉండుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. నేల అంచుల వరకును గల జనులెల్లరూ
నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహుపు వలన విజయమును సాధించెను. అందరూ నేల అంచుల వరకును గల జనులెల్లరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ఇజ్రాయేలుల పట్ల ప్రేమను విశ్వాసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ నేల అంచుల వరకును గల జనులెల్లరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభుకు జేకొట్టుము. ఆనందనాదము చేయిచు ఆయనకు కీర్తనలు పాడుము. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. Hallelujah, 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 hallelujah. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగం. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము వచనములు 19 నుండి 28 వరకు. యెరూషలేమున ఉన్న యూదులు యోహాను నీవు ఎవడవు అని అడుగుటకు యాజకులను లేవీలను పంపగా అతడిట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరమిచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అట్లయినా నీవు ఎవడవు, ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానమిచ్చెను. వారు మరల నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలేను. నీవు ఎవడవు, నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పుకొనెదవు అని అడిగిరి. అందుకు అతడు నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరము అనెను. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఎలా ఈ బప్తిస్మమునిచ్చుచున్నావు అని వారు అడిగిరి. అందుకు యోహాను నేను నీటితో బప్తిస్మము ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనే. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానమిచ్చెను. యోహాను బప్తిస్మమును ఇచ్చుచు యోర్దాను నదికి ఆవలి తీరమున గల బెతానియాలో ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా,
దయచేసి నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, ఇది నా పరిశుద్ధ గ్రంథము. ప్రభు వాక్కును ఆలకించుటకు, ప్రభు వాక్కును ఆలకించుటకు, ఆలకించిన వాక్యాన్ని పాటించుటకు, ఆలకించిన వాక్యాన్ని పాటించుటకు, పాటించిన వాక్యాన్ని ప్రకటించుటకు పాటించిన వాక్యాన్ని ప్రకటించుటకు ప్రభు నాకు సహాయపడునుగాక. ప్రభు నాకు సహాయపడునుగాక. ప్రభు నాకు సహాయపడునుగాక. ప్రభు నాకు సహాయపడునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, అవి నేను కొత్తగా గురువైన రోజులు 2000 సంవత్సరం. ఒక గ్రామంలో ఉన్న గురువు, పండగ ఉంది ఫాదర్, ముందు రోజే రండి అని పిలిచాడు. నేను వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం అందరూ పాప సంకీర్తనం చేయాలి పండగ ముందు అని ఆ గ్రామంలో ఉన్న అందరినీ కూడా ఫాదర్ పిలిచారు. వరుసగా పాప సంగీతానికి పంపిస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరిని, ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. నేను పాప సంగీతనం వినటానికి అప్పుడే గురువయ్యాను, ఆడ కూర్చున్నాను. ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి మోకాల మీద ఉన్నాడు. దేనికి? వింటున్నారు, పాప సంగీతనం చేయటానికి. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, ఆయన మాత్రం నోరు తెరిచి ఏం మాట్లాడటం లేదు. నేను పితాపుత్ర వేసి ఏమన్నా చెప్పు అన్నాను. నేనేం చెప్పాను స్వామి, మీరే ఏమైనా చెప్తారని వచ్చాను అన్నాడు. మీరే ఏమన్నా చెప్తారని వచ్చాను అని అంటే, నీవే పాపం చేయలేదా? నువ్వు వచ్చింది పాప సంకీర్తనం చేయటానికి. ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే చెప్పు అంటే, దేవుడు తోడు స్వామి ఏ తప్పు చేయలేదన్నాడు. ఒక్క తప్పు కూడా చేయలేదట. మరి ఎందుకు వచ్చావు అని అడిగాను. మా విచారణ గురు అందరినీ పంపాడు, నన్ను కూడా పంపాడు, ఆయన పునీతుడు అయినట్టు అని మాట్లాడాడు. అయితే మరి ఎవరిని ఏం బాధించలేదా, ఎవరిని నిందించలేదా? అది రోజు జరిగే పనే స్వామి, అదో పెద్ద తప్ప? అది రోజు జరిగే పనే స్వామి. ఎవరినన్నా కొట్టావా అంటే, రోజు ఎవరినో ఒకరిని కొడుతూనే ఉంటాను స్వామి. అంటే ఇవన్నీ తప్పులు కావా అంటే, అయ్యో పెద్ద తప్పులా స్వామి, అయ్యో పెద్ద తప్పులా స్వామి. అంటే తప్పు రోజు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పాపం మనకి పాపంగా అనిపించదు. పాపంగానే మన జీవితం మారిపోతుంది. మన జీవితంలో అవి ఒక భాగమైపోతాయి, మన గుర్తింపుని సర్వనాశనం చేస్తాయి. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం గమనించి చూసినట్లయితే, యాజకులు, లేవీయులు బాప్తిస్మ యోహాను దగ్గరకు వచ్చి ఏమని అడిగారు? నీవు ఎవరివి అని అడిగారు. ఎంత చక్కగా సమాధానం ఇచ్చాడు అంటే, నేను ఇంత బోధిస్తున్నా, ప్రజలు నన్ను ఇంత ఆదరిస్తున్నా, నేను క్రీస్తు ప్రభుని కాదు. అయితే ఇంకో ప్రశ్న వేశారు, మరి ఏం చేస్తున్నావు నువ్వు ఎవరని మేము చెప్పాలి, అసలు నీ పనేంటి అని రెండో ప్రశ్న వేశారు. నేను క్రీస్తు ప్రభుని కాదు, నేను ప్రవక్తలలో ఒకడిని కానే కాదు, ఎలైజాని కాదు. అయితే మరి ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు, నీవు ఎవరివి అంటే, నేను ఒక స్వరాన్ని మాత్రమే, ఎడారిలో ఎలుగెత్తు ఒక స్వరాన్ని మాత్రమే, మార్గాన్ని సిద్ధం చేయటానికి వచ్చాను. అతని పాదరక్షల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని ఎంతో దీనతతో తన పని ఏంటి, తానేంటి, తాను ఎవరు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన పాత్ర ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన గోల్ ఏంటి అనేది బాప్తిస్మ యోహానుకు తెలుసు. నూతన సంవత్సరాన్ని ఆరంభించిన మనకి మనం ఎవరో మనకు తెలుసా? ప్రశ్న చాలా సింపుల్గా అనిపిస్తుంది.
కానీ సమాధానం చెప్పటం చాలా కష్టంగా ఉంటుంది. నీ ప్రణాళిక నీ జీవితంలో ఏంటి? అసలు నీవు ఎవరు? మిమ్మల్ని అందరినీ ప్రశ్న వేస్తున్నాను, నన్ను కూడా వేసుకుంటున్నాను. మీరు ఎవరు? దాంట్లో ఎంతో గూఢార్థం ఉంది. నీవు ఎవరివి అంటే నీవు చేసే పని కాదు, నీ పేరు కాదు, నీ స్వభావం ఏంటి, నీ హృదయాంతరంగంలో ఉన్న నీ స్వభావం ఏంటి, జీవితంలో నీ ప్రణాళిక ఏంటి, ప్రజలు నిన్ను చూచి ఏమనుకుంటున్నారు, నీవు మాట్లాడే మాట, నీవు చేసే పని, నీ స్వభావం ఎలాంటిది అని ప్రతి ఒక్కరు కూడా మనల్ని అడుగుతున్నారు. ఈ నూతన సంవత్సరాన్ని ఆరంభించిన మనం కూడా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. చాలా సులభంగా ఉన్న వినటానికి, సమాధానం చెప్పటానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈనాటి మొదటి పట్టణంలో యోహాను మొదటి లేఖలో క్రీస్తుని పోలి జీవిస్తే మీ యొక్క గుర్తింపు ఏంటి అని తెలుస్తుంది, నీవు ఎవరు అని తెలుస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం పునీత పౌలు గారు తెలియజేశారు. నీవు ఎవరివి అని ఆయన ఎవరు అడగలేదు. అయినప్పటికీ ఏమని చెప్పాడంటే, నా గుర్తింపు ఏంటో నాకు తెలుసు. ఐ నో మై ఐడెంటిటీ. నా ఐడెంటిటీ అంటే పౌలు గారు కాదు, నా ఐడెంటిటీ అంటే బోధకుని కాదు, నా ఐడెంటిటీ అంటే గొప్ప పేరున్న వాణ్ణి కాదు. నా గుర్తింపు ఏంటి అంటే, నేను కాదు జీవిస్తున్నది, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివ్ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ అని అంటున్నారు. మన గుర్తింపు ఏంటి? మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ఇతరులు గమనిస్తే ఒక రకంగా, గమనించకపోతే ఒక రకంగా. ఆఫీసులో బాస్ ఉంటే ఒక రకంగా, ఆయన లేకపోతే ఇంకో రకంగా. కుటుంబంలో మన స్వభావం ఒక రకంగా, బయటికి వెళ్ళినప్పుడు ఇంకో రకంగా ఉందా? లేదు, నాకు ఒక స్టాండర్డ్ ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది, నా స్వభావం క్రీస్తుని పోలి ఉంది అని క్రీస్తు బిడ్డలమైన మనం చెప్పగలమా? నిన్నటి రోజు ఉదయాన్నే బయటికి రాగానే గార్డెన్లో ఆ గడ్డి మొక్కల్లో ఒక తెల్లటి పువ్వు చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది. అది నాకు కనిపించింది. చాలా చక్కగా, అందంగా, ఫ్రెష్గా వికసించి ఉంది. ఆ పువ్వును చూడగానే నాకు ఒక సందేశం ఇస్తుందేమో అనిపించింది, అది మాట్లాడుతుందేమో అనిపించింది. పువ్వు మాట్లాడటం ఏంది స్వామి, విడ్డూరం అంటారా? మనం ఎప్పుడైతే వెన్ వీఆర్ లుకింగ్ ఫర్ మెసేజ్, డెఫినెట్లీ నేచర్ విల్ స్పీక్ టు అస్. ప్రకృతి మనతో మాట్లాడుతుంది. గ్రోత్ ఈజ్ నాట్ టాట్, గ్రోత్ ఈజ్ కాట్ అని అంటారు. గ్రోత్ ఈజ్ నాట్ టాట్ బట్ ఇట్ ఈస్ కాట్. ఆ పువ్వు ఏమని చెబుతుంది అంటే, మీరు వస్తారని నాకు తెలియదు ఫాదర్, మీరు వచ్చినా రాకపోయినా నేను ఈరోజు ఉదయం ఈ అందంగానే వికసించేదాన్ని. మీరు వచ్చినా రాకపోయినా ఈ చల్లటి గాలికి నేను నాట్యం చేసేదాన్ని. మీరు వచ్చి చూసినా చూడకపోయినా, నన్ను అభినందించినా అభినందించకపోయినా నా సువాసనను నేను ప్రకృతి పరంగానే వెదజల్లేదాన్ని. అంటే ఆ పువ్వు ఇచ్చే సందేశం ఏంటి అంటే, బ్లూమింగ్ ఈజ్ మై నేచర్, స్ప్రెడ్డింగ్ ఫ్రేగ్రెన్స్ ఈజ్ మై నేచర్. నేను అడవిలో ఉన్నా, నీ ఇంటి ముందు ఉన్నా, ఎవరు గమనించకుండా ఎక్కడనో దూరంగా ఉన్నా ఈ పాటికి నేను వికసించేదాన్ని. ఎందుకు అంటే, దేవుడు నాకిచ్చిన గొప్ప వరం ఈ వికసించటం. దేవుడు నాకిచ్చిన గొప్ప వరం ఈ సువాసను వెదజల్లటం. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా, ఈ సువాసనను ఆస్వాదించినా ఆస్వాదించకపోయినా, ఐ స్టిల్ బ్లూమ్, ఐ స్టిల్ స్ప్రెడ్ మై ఫ్రేగ్రెన్స్ అని ఆ యొక్క పువ్వు నాకు చెబుతుంది. ఈ ప్రకృతిలో పువ్వే కాదు, ఏ పువ్వుని చూసినా, ఏ వృక్షాన్ని చూసినా, ఏ పక్షిని చూసినా కానీ వాటి స్వభావాన్ని అవి వ్యక్తపరుస్తూనే ఉంటాయి. కోయిల పాట పాడుతుంది అడవిలో అయినా సరే, ఎవరు వింటున్నారని కాదు, ఎవరో వినాలని కాదు,
దానికి దేవుడిచ్చిన ఆ అద్భుతమైన వరాన్ని అది ఎల్లప్పుడూ కూడా వ్యక్తపరుస్తూనే ఉంది. మరి నీవు ఏ విధంగా ఉన్నావు? నీకు దేవుడిచ్చిన వరం ఏంటి? క్రీస్తు బిడ్డగా ఆ ప్రేమ నీలో ఉందా? ఆ క్షమాపణ నీలో ఉందా? ఆ త్యాగం నీలో ఉందా? పరులకు సహాయం చేయాలనే ఉద్దేశం నిజంగా నీలో పునికి పుచ్చుకుని ఆ స్వభావాలు ఉన్నాయా? ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు అభినందించినా అభినందించకపోయినా, నీవు ఎవరు అనేది నీ స్వభావాన్ని బట్టి ఉంటుంది. నీవు ఎవరు అనేది నీవు ప్రేమించే విధానాన్ని బట్టి ఉంటుంది. నీవు క్షమించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ స్వభావం ఎక్కడ దాగి ఉన్నా వెలికి తీయమని ఈనాటి సువిశేష పట్టణాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అలెగ్జాండర్ ది గ్రేట్ చీఫ్ కమాండర్ ఎన్నో యుద్ధాలను గెలిచాడు, తన రాజ్యాన్ని స్థాపించాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఒకరోజు రాత్రి నిద్ర రాక నగరం బయట తిరుగుతూ ఉంటే కావిలి ఉండాల్సిన భటుడు నిద్రిస్తూ ఉన్నాడు. అది గమనించిన అలెగ్జాండర్ ది గ్రేట్ చాలా కోపం తెచ్చుకుంటాడు. ఎందుకు అంటే ఆ సమయంలో నిద్రించటం అనేది కావిలి కాయకుండా అదొక పెద్ద నేరం, క్షమించరాని నేరం. దానికి ఏంటి శిక్ష అంటే మరణ శిక్ష. అతన్ని లేపి అడుగుతాడు, నీవు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? నీ పేరు ఏంటి అని అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన అడిగినప్పుడు ఆయన నా పేరు అలెగ్జాండర్ అంటాడు. ఇన్నది కరెక్టేనా? నా పేరు ఎందుకు చెబుతున్నాడని రెండోసారి అడుగుతాడు, నీ పేరు ఏంటి అన్నప్పుడు మళ్ళా అలెగ్జాండరే అని అంటాడు. మూడోసారి కన్ఫామ్ చేసుకుందామని మళ్ళా అడిగినప్పుడు మళ్ళా అలెగ్జాండరే అన్నప్పుడు ఆయన అంటాడు, పేరన్నా మార్చుకో, నా పేరు పెట్టుకున్నావు, స్వభావం అన్నా మార్చుకో, పేరన్నా మార్చుకో లేదా స్వభావం అన్నా మార్చుకో. ఇది ఎందుకు చెప్పానంటే మనం క్రైస్తవులం, కథోలికులు క్రైస్తవులు అంటే క్రీస్తుని పోలి జీవించాలి. ఆయనలో ఉన్న స్వభావం మనలో ఉండాలి. అలెగ్జాండర్ మన దగ్గర ఉంటే ఏమని చెప్పేవాడు తెలుసా? మనల్ని చూసి ఏమని చెప్పేవాడు? మీకు తెలుసు ఆన్సర్. ఏమని చెప్పేవాడు? మనల్ని చూసి ఏమని చెప్పేవాడు? స్వభావం అన్నా మార్చుకో, లేదా క్రీస్తు బిడ్డనని చెప్పే విధానం అన్నా మార్చుకో. క్రీస్తు బిడ్డనని చెప్పగా క్రీస్తు బిడ్డ ఎలా జీవించాలనేది అందరికీ స్పష్టంగా తెలుసు. ఈరోజు బాప్తిస్త యోహాను మనకు 3 విషయాలని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే మొదటిది హృదయ పరివర్తన చెందాలి. మన హృదయం నిర్మలంగా ఉండాలి. ఎప్పుడైతే నిర్మలంగా మన హృదయం ఉంటుందో క్రీస్తుని పోలి మన హృదయం ఉంటుంది. అప్పుడే మనం ఇన్ని రోజులు జరుపుకున్న ఆ పండుగ, క్రీస్తు జయంతి పండుగకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అలనాడు పశుల పాకలో జన్మించిన క్రీస్తు తప్పకుండా ఈరోజు మన హృదయాల్లో జన్మిస్తాడు. ఇక ఆ విషయాన్నే మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం. హృదయ పరివర్తన చెందండి, పవిత్ర హృదయాన్ని కలిగి ఉండండి, క్రీస్తుని పోలి జీవించండి అని అంటున్నారు. ఇక రెండో విషయం ఆయన లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనం నుండి ఏం చెబుతున్నారంటే ఇతరులకు సహాయం చేయండి. 2 అంగీలు ఉన్నట్టయితే 1 అంగీని ఇతరులకు ఇవ్వండి. సుంకర్లకు తెలియజేస్తున్నాడు, అన్యాయపు సొమ్మును మీరు వసూలు చేయొద్దు అని. ఆ రక్షక భటులకు చెబుతున్నారు, అన్యాయంగా మీరు దోచుకోవద్దు అని, ఇతరులకు సహాయం చేయమని. చెడును వీడండి, మంచిని పాటించండి. అది రెండో విషయం బాప్తిస్మ యోహాను మనకు తెలియజేస్తున్నాడు. ఇక 3వ విషయం దీనత. ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. క్రీస్తు బిడ్డ అంటే గర్వాన్ని వీడి అన్ని సమయాల్లో అన్ని వేళలా దీనత కలిగి ఉండాలి. ఈ రోజుల్లో కొట్లాట్లు ఎందుకు వస్తున్నాయో తెలుసా? కుటుంబంలో కానీ, మనం పనిచేసే దగ్గర కానీ, సంఘంలో కానీ నాదే గెలవాలి, అహం,
గర్వం. అహాన్ని గర్వాన్ని పక్కన పెట్టి చూడు, ఆ దీనతలో ఉన్న మాధుర్యాన్ని మనం తప్పకుండా తెలుసుకుంటాం. అప్పుడు నీవు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నేను ఎవరు అంటే నేను చేసే పని కాదు, నా వృత్తి కాదు, నా డిజగ్నేషన్ కాదు. నేను ఎవరు అంటే క్రీస్తుని పోలి క్రీస్తులా జీవించే వ్యక్తిని అని, క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వమని ఈనాటి పట్టణాలు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాయి. క్రీస్తులో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న ఆప్యాయత, క్రీస్తులో ఉన్న దీనత మనందరికీ ఇచ్చి మన గుర్తింపుని ఒక కొత్త గుర్తింపుగా చేయమని ఆ దేవాతి దేవుని ఈ యొక్క దివ్య పూజాబైలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథన్, ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథన్, నాకున్నదంతయు నీవే, జీవించడం నీ కృపయే, నాకున్నదంతయు నీవే, జీవించడం నీ కృపయే, జీవించడం నీ కృపయే. యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథన్, ఏమీ లేదే ప్రభునాథన్. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రచలమైన మేము అర్పించు ఈ కానుకలను దయతో స్వీకరింపుము. భక్తి విశ్వాసములతో మేమిప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యములు ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ద్వారా మా జీవితములను పరివర్తన కలిగి జీవించే విధముగా, అది నేడు మహా తేజోవంతమై ప్రకాశించే విధముగా, తద్వారా దేవుడు మానవుడితో ఒకటాయనని, మానవుడు దేవునితో సఖ్యత పొందనని మేము తెలుసుకొందుముగాక. నీ వాక్కు బలహీనమైన మా స్వభావమును ధరించినప్పుడు మరణము గురి అయ్యున్న మానవత్వమునకు అమరత్వము లభించెను. మేము కూడా ఈ అద్భుతమైన సాంగత్యము ద్వారా శాశ్వత జీవితమునకు యోగ్యులమగుచున్నాము. కావున దేవదూతల గాయక బృందముతో ఏకమై మేము ఆనందముతో నీ స్తుతి గీతము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముఖనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాంచీసు జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును
నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను ఆమె భర్తయగు పునీత యోసేపుతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పటి వారిని మేము మన్నించినట్లు మమ్మ శోధనయందు ప్రవేశింపక కీడులో రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాప నిమిత్తమై లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మన రక్షించిన యేసుక్రీస్తు. వీరి విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకూడనట్లు చేయమని వేడుకొనుచున్నాను.
ఆమేన్. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం రోలెదం. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం రోలెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. రండి రండి ప్రభు యేసునిలో కొనరండి. రండి రండి ప్రభు యేసునిలో కొనరండి. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం రోలెదం. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం రోలెదం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను నోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకున్న దివ్య సంస్కారము ద్వారా తృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తు ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య దర్శనమునకు పాత్రులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నవదిన ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాప్రభు మా దేవ, అనేక జనులను పలు విధములుగా ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతుడిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మా అవసరములోను ఆపదలోను ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్మలను మీ అనుగ్రహ దీవెనతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయి ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొర్లుచున్న నిరుపమాన ఉపశమనం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన
అద్భుతములు చే దివ్య వరము చేతను మా పాపములను మన్నింపు చేకూరునట్లుగా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నింటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లుగా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మిమ్ము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబాల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలు అపారంగా కుమ్మరించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రుడిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధన ద్వారా మీ సత్యసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యము గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కరిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాకనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగునే మమ్మును పాప సంఖ్యల నుండి విముక్తులను చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, బాలయేసును మీ హస్తములో ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయన దివ్య సప్రసాదమును యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించున్నట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా అద్భుతము చేయు వరము పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగునే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మనందరం మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపాల కొరకు ప్రార్థించుదాం. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు మనందరం కలిసి ఏకకంఠముతో ఎలుగెత్తి చెప్పుకుందాం. పరమ పవిత్రుడగు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి మీ శిష్యుడిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును
అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గము వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతి దినము మేము స్వార్థ విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవి. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. ఆమేన్. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి శాంతి నిత్య శాంతి యందు ఏకం కావాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందమునన్నిటిలో పాలు పంచుకున్న విచ్చేయుదురుగాక. సర్వశక్తిమంతుడగు దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగివచ్చి నిరంతరము మీతో ఉండునుగాక. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పావన పాదువ అంతోని వారా, ప్రార్థించుమాకై యేసుని చెంత. పావన పాదువ అంతోని వారా, ప్రార్థించుమాకై యేసుని చెంత. మాయందు జాలి చూపుమయా, నీ అందే నమ్మకముంచితివి. మాయందు జాలి చూపుమయా, నీ అందే